జైభీం అందరికీ జైభీం టీవీ ప్రేక్షకులకి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వారసులకి భారతదేశమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందుతున్నటువంటి మనువాదులకి మతోన్మాదులకి అంబేద్కర్ పేరు చెప్పుకునే రాజకీయం చేసేటువంటి రాజకీయ నాయకులకి అంబేద్కర్తోనే లబ్ధి పొందినటువంటి అనేకమైనటువంటి కులాలకి అంబేద్కర్ ద్వారా రిజర్వేషన్ పొందినటువంటి రాజకీయ నాయకులకి అంబేద్కర్ ద్వారా అనేక సంఘాలు పెట్టుకొని అంబేద్కర్ పేరు జపిస్తూ బతుకుతున్నటువంటి అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన రోజు. 134 సంవత్సరాలు ఆయన నేడు పుట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటిది, ఏ మహనీయులకు లేనటువంటిది, ఏ కుల రాజకీయ నాయకులకు లేనటువంటిది, ఏ మనుస్మృతిలో ఉన్నటువంటి వ్యక్తులకు లేనటువంటిది ఆదరణ ఓన్లీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే ఉందని చెప్పడానికి ఎలాంటి భయం లేదు. ఇలా కొంతమంది అవాక్కులు చెవాకులు పేలుస్తూ ఉంటారు, కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతుంటారు, కొంతమంది చిల్లర రాజకీయాలు వేస్తూ ఉంటారు, కొంతమంది అవహేళన చేస్తూ ఉంటారు, కొంతమంది కావాలనే ఏదో ఒకటి మాట్లాడితే అయిపోతుంది కదా అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలు చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గోరుకు కూడా సరిపోరు. మీరు ఆయన నడిచిన ఆ భూమి, ఆయన నడుస్తున్నటువంటి సందర్భంలో దుమ్ము ధూళి ఉంటే ఆ దుమ్ము ధూళికి కూడా సరిపోరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అంబేద్కర్ గారు లేకపోతే ఇలా వ్యవస్థ లేదు, భారత రాజ్యాంగం లేదు. నీకంత దమ్ము ధైర్యం ఉంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ కష్టాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసినటువంటి అనేక మంది నాయకులు, వాళ్ళతో పోల్చుకుంటే నీ బతికెంత, నీ మెతికెంత, నువ్వు పడుతున్నటువంటి కష్టం ఎంత? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ కష్టంలో నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం విలువ ఎంత? ఆయనలాగా 1% అన్న పని చేయి. ప్రతి ఒక్కరిని కూడా చెప్పు తీసుకొని కొట్టినట్టు అవుతుంది. కనీసం 1% అన్న పని చేసాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ కష్టంలో 1% అన్న కష్టపడు. ఈ దేశం నిన్ను గుర్తించుకుంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజకీయంగా వాడుకోవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చందాలు దందాలు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నిరంతరం 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 బోధించు, సమీకరించు, పోరాడని ఏదైతే చెప్పిండో అని 3 నినాదాలు నిరంతరం బోధిస్తూనే ఉండాలి, నిరంతరం సమీకరిస్తూనే ఉండాలి, నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఆయన సిద్ధాంతం ఇలా ఎంతమంది చేస్తున్నాం మనం, ఎంతమందికి మనం బోధిస్తున్నాం, ఎంతమందిని మనం సమీకరిస్తున్నాం, ఎంతమంది కోసం మనం నిలబడుతున్నాం, ఇవి కావాలి. చాలా వరకు అంబేద్కర్ జయంతి అనగానే ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, ఒక్కొక్క నకిలీ విధవలు మాట్లాడుతుంటారు. నిజంగా ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానంగా ఎస్సీలో ఉన్న కులాలు, అరే బాబు మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి బయటికి రండి, మీరు హిందుత్వ భావజాలం నుంచి బయటికి రండి. అంబేద్కర్ గారు కోరుకున్న ఈ నినాదం కాదు. మనుస్మృతినైనా తగలబెట్టిండో. మీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆత్మగౌరవం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇవాళ మీరు దండాలు వేసి ఇవాళ నీలు విప్లవం జెండాలు వేసుకొని ఇలా జైభీం చెప్తున్నారంటే నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని బయట పెట్టండి, బంద్ పెట్టండి. దాని నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిజంగా అంబేద్కర్ గారికి దండాలు వేయండి, అంబేద్కర్ గారిని గౌరవించండి, అంబేద్కర్ గారిని నిలువెత్తు రూపాన్ని పాదాల దగ్గర ఇన్ని రోజులు మేము మనువాదంలో ఉన్నాం, ఇన్ని రోజులు మిమ్మల్ని అవమానించినాం, ఇన్ని రోజులు మేము ఆత్మగౌరవం చంపుకున్నాం, ఇన్ని రోజులు మమ్మల్ని మాలోడు, మాదిగోడు, డక్కలోడు, చిందోడు అని వివిధ కులాల పేర్లు పెట్టి మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా పెట్టి కనీసం కూర్చోనియకుండా, కనీసం రామ జన్మభూమిలో ఏదైతే ఉందో శ్రీరామనవమిలో కూడా మమ్మల్ని దూరం పెట్టి మన అవమానం చేసిళ్ళు. అలాంటి సందర్భంలో మేము ఇంకా ఇది మనువాదానికి మేము గోరి కడతాం అనుకుంటే నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా ఈ క్షణం బయటికి రండి.
అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన పుట్టిన నినాదం సందర్భంగా చెప్తున్నాను, మీరు బయటికి రండి, మనువాదాన్ని బయట పెట్టండి. మనుస్మృతిని ఏదైతే అంబేద్కర్ గారు తగలబెట్టిన అంత ధైర్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా మనుస్మృతిని తగలబెట్టంటే మామూలు ముచ్చట కాదు. కనీసం మనం జెండాను కూడా పక్కన పెట్టుకోలేం, కనీసం జై భీమ్ అని కూడా అనలేం మనం. ఈ ఒక్క పూట జై భీమ్ అంటాం, ఎందుకంటే ఫోటోలో పోజులు ఇవ్వాలి. అంబేద్కర్ గారిని ఇలా నేనంటే నేను గొప్ప, నేనంటే నేను గొప్ప అంటారు. నువ్వు గొప్ప ఎప్పటికీ కాదు, మీరు ఎప్పటికీ గొప్ప కాదు. అంబేద్కర్ గారి పడ్డ కష్టంలో మీరు 1% కష్టపడ్డా ఈ సమాజంలో రాజ్యాధికారం దళితులదే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుగుజాడలో మనం నడిచినా కూడా రాజ్యాధికారం ఈ జాతులదే. అనగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చిండు. ఆ రాజ్యాంగ ఫలాలు అందుతూ, ఆ రాజ్యాంగ ఫలాలు తీసుకొని, ఆ రాజ్యాంగ హక్కులను కాలు రాసేటువంటి ప్రభుత్వాలకు మనం కొమ్ము కాస్తూ ఆయనను అవమానం పడుతున్నాం. నిన్న హైదరాబాద్ నగరం నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది దుండుగులు సొంత డబ్బులతోనే ఇక్కడ హైదరాబాద్ హల్వాల్ దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, మాకు హవాయాలని అవమానం అని పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే సుమారుగా తెల్లారి దాకా వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. ఏ రాజ్యాంగ నిర్మాత అయితే ఎవరి కోసం చేసిందని? ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూనే మరో పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండాలు వేస్తామంటున్నారు. ఎంత బాధాకరం, ఎంత అవమానం, ఎడిపోతుంది సమాజం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పోటీపడి దండాలు వేస్తా అంటారు, పోటీపడి జైభీములు అంటారు. జైభీమ్ అనే అర్థం ఎవడో చూడు, ఎవడో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. జైభీమ్ అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అలాంటిది అంబేద్కర్ గారిని వాళ్ళందరూ ఇష్టపడతారా? అంబేద్కర్ గారు అంటే వాళ్ళకు నచ్చుతుందా? భారత రాజ్యాంగం అంటే వాళ్ళకు అర్థమవుతుందా? మరి ఎవరు చెప్పాలి? భారత రాజ్యాంగం గురించి ఎవరు చెప్పాలి? ఈరోజు నువ్వు ఏదైతే జైభీమ్ అంటున్నావో, ఈరోజు ఏదైతే నువ్వు జైభీమ్ అని జెండాలు మోస్తున్నావో, ఈరోజు ఏ విధంగా అయితే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నావో, ఈరోజు ఏ విధంగా అయితే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ర్యాలీ చేస్తున్నావో, మీ అందరూ చెప్పాలి, అరే మనువాదులారా, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ శకం రా, అంబేద్కర్ రాజ్యాంగం రా, ఇది ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు బతకలేవురా, ఈ రాజ్యాంగం బట్టేరా నీ మీద కేసులు అయితే, ఈ రాజ్యాంగం బట్టేరా నువ్వు పరిపాలిస్తుంది, ఈ రాజ్యాంగం బట్టేరా ఇవాళ నువ్వు తినే తిండి నీ నోట్లోకి పోతుందని చెప్పాలి. మీకు అంత దమ్ము ధైర్యం ఉందా? అంత దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు. నేను ఆ వీడియో చూపెడతా మీకు. ఎంత బాధ అంటే అంత బాధ.